సూర్యుడైన బాబా సమానంగా మనమే సుఖ శాంతి కిరణాలే వ్యాపింపచేసే సర్వుల దుఃఖము అశాంతి దూరమయ్యే హర్షిత ముఖులై వికసించేలే సర్వాత్మలకే అనుభూతితో దుఃఖితుల దుఃఖమే దూరం చేసే సహయోగమందిస్తూ ధైర్యమే పెంచే ఉల్లాస ఉత్సాహాలే నింపే యోగి జీవితం మనదయ్యేలే పవిత్రతా ధారణి మనమే చేసే సుఖ శాంతుల జనని పవిత్రతయే సర్వ ప్రాప్తులకే ఆధారం ఎదేలే పరమాత్మ సాంగత్య రంగుతోనే జీవితమే రంగరించేలే సర్వాత్మలకే అనుభూతితో దుఃఖితుల దుఃఖమే దూరం చేసే సహయోగమందిస్తూ ధైర్యమే పెంచే ఉల్లాస ఉత్సాహాలే నింపే సుఖమే ఇస్తూ సుఖమే పొందగా ఈ ఆశీర్వాదాలే సత్య సంపాదన శాపమే ఇచ్చిన మదిలో నిలపక వ్యర్థాలోచనలే మనమే చేయక సర్వులతో శుభ భావన కామనతోనే మంగళ మిలనం మనమే చేసే సర్వాత్మలకే అనుభూతితో దుఃఖితుల దుఃఖమే దూరం చేసే సహయోగమందిస్తూ ధైర్యమే పెంచే ఉల్లాస ఉత్సాహాలే నింపే సర్వశక్తివంతుడైన బాబా లభించే బాబా ప్రేమలో మనసే మగ్నమే పరిస్థితులే తండ్రి ప్రేమలో సహజమయ్యేలే నిశ్చయ బుద్ధితోనే అవ్వాలి విజయులమే తపస్యా జ్వాలయే జ్వలించేలే అనుభవమే అందరికీ చేయించే సర్వాత్మలకే అనుభూతితో దుఃఖితుల దుఃఖమే దూరం చేసే సహయోగమందిస్తూ ధైర్యమే పెంచే ఉల్లాస ఉత్సాహాలే నింపే జ్ఞాన సూర్యుడైన బాబా సమానంగా మనమే సుఖ శాంతి కిరణాలే
వ్యాపింపచేసే సర్వుల దుఃఖము అశాంతి దూరమయ్యే హర్షిత ముకులై వికసించేలే సర్వాత్మలకే అనుభూతితో దుఃఖితుల దుఃఖమే దూరం చేసే సహయోగమందిస్తూ ధైర్యమే పెంచే ఉల్లాస ఉత్సాహాలే నింపే ఓం శాంతి. రివైజ్ డేట్ 25/3/2005. అవ్యక్త మురళి. మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయ్యి అనుభూతి కిరణాలను వ్యాపింపచేయండి. విధాతగా అవ్వండి, తపస్విగా అవ్వండి. ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్న హోలీ హంస పిల్లలతో హోలీ జరుపుకునేందుకు వచ్చారు. పిల్లలు కూడా ప్రేమ అనే బంధనంలో బంధింపబడి హోలీ జరుపుకునేందుకు వచ్చి చేరుకున్నారు. మిలనం జరుపుకునేందుకు చాలా ప్రేమతో వచ్చి చేరుకున్నారు. బాప్ దాదా పిల్లలందరి భాగ్యాన్ని చూశారు. ఎంత గొప్ప భాగ్యమో, ఎంత పవిత్రులో అంతే ఉన్నతులు కూడా. మొత్తం కల్పంలో చూడండి, మిలనం జరుపుకునేందుకు చాలా ప్రేమతో వచ్చి చేరుకున్నారు. బాప్ దాదా పిల్లలందరి భాగ్యాన్ని చూశారు. ఎంత గొప్ప భాగ్యమో, ఎంత పవిత్రులో అంత ఉన్నతులు కూడా. మొత్తం కల్పంలో చూడండి, మీ అందరి భాగ్యం కంటే ఉన్నతమైన భాగ్యం మరెవ్వరికీ లేదు. మీ భాగ్యం గురించి మీకు తెలుసు కదా. వర్తమాన సమయంలో కూడా పరమాత్మ పాలన, పరమాత్మ చదువు, పరమాత్మ వరదానాలతో పాలింపబడుతూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా విశ్వ రాజ్యాధికారులుగా అవుతారు, అవ్వాల్సిందే. ఇది నిశ్చితము మరియు నిశ్చయము. తర్వాత కూడా ఎప్పుడైతే పూజ్యులుగా అవుతారో అప్పుడు శ్రేష్ఠ ఆత్మలైన మీ వంటి విధిపూర్వక పూజ మరెవ్వరికీ జరగదు. కాబట్టి వర్తమానము, భవిష్యత్తు మరియు పూజ్య స్వరూపంలో హయ్యెస్ట్ అంటే ఉన్నతోన్నతమైన వారు. మీ జడ చిత్రాలకు కూడా ప్రతి కర్మకు పూజ జరుగుతుంది. అనేక మంది ధర్మపితలు, మహానాత్మలు వచ్చారు. కానీ ఇలాంటి విధిపూర్వకంగా పూజ ఉన్నతోన్నతులైన పరమాత్మ పిల్లలైన మీకే జరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ప్రతి కర్మలో కర్మయోగిగా అయ్యి కర్మ చేసిన విధికి ఫలితంగా పూజ కూడా విధిపూర్వకంగా జరుగుతుంది. సంగమ సమయం యొక్క ప్రాలబ్ధానికి, పురుషార్థానికి ప్రాలబ్ధం లభిస్తుంది. కనుక ఉన్నతోన్నతమైన భగవంతుడి పిల్లలైన మీకు కూడా ఉన్నతోన్నతమైన ప్రాప్తి చేయిస్తారు. హోలీ అంటే పవిత్రత. మీరు అత్యంత పవిత్రులు మరియు అత్యంత ఉన్నతులు కూడా. బ్రాహ్మణ జీవితానికి పునాదియే పవిత్రత. సంకల్ప మాత్రము అపవిత్రత కూడా శ్రేష్టంగా తయారు కానివ్వదు. పవిత్రతాయే సుఖశాంతుల జనని. పవిత్రత సర్వప్రాప్తులకు తాళం చెవి. కాబట్టి మీ అందరి స్లోగన్ పవిత్రులు అవ్వండి, యోగి అవ్వండి. మీ స్మృతి చిహ్నమైన హోలీ పండుగలో కూడా మొదట కాలుస్తారు, తర్వాత జరుపుకుంటారు. కాల్చకుండా జరుపుకోరు. అపవిత్రతను కాల్చాలి. మీరు యోగా అగ్ని ద్వారా అపవిత్రతను కాలుస్తారు. దీని స్మృతి చిహ్నంగా వారు అగ్గిలో కాలుస్తారు. కాల్చిన తర్వాత ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడు సంతోషాలను జరుపుకుంటారు. పవిత్రంగా అయిన స్మృతి చిహ్నంగా మిల్లాన్ని జరుపుకుంటారు. ఎందుకంటే మీ అందరూ కూడా ఎప్పుడైతే అపవిత్రతను కాలుస్తారో, పరమాత్మ సాంగత్యం అనే రంగులో ఎర్రగా అయిపోతారో అప్పుడు సర్వ ఆత్మల పట్ల శుభభావన, శుభకామన మిలనాన్ని జరుపుకుంటారు. దీని స్మృతి చిహ్నంగా వారు మంగళ మిలనాన్ని జరుపుకుంటారు. అందుకే బాప్ దాదా పిల్లలందరికీ ఇదే స్మృతి ఇప్పిస్తూ ఉన్నారు. సదా ప్రతి ఒక్కరి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి
మరియు ఆశీర్వాదాలు ఇవ్వండి. మీ ఆశీర్వాదాల శుభ భావన ద్వారా మంగళ మిలనాన్ని జరుపుకోండి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా శాపం ఇచ్చినా కూడా వారైతే అపవిత్రతకు పరవశమై ఉన్నారు. కానీ ఒకవేళ మీరు ఆ శాపాన్ని మనసులో ఇముడ్చుకుంటే సంతోషంగా ఉంటారా, సుఖంగా ఉంటారా? లేక వ్యర్థ సంకల్పాల యొక్క ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు అని అనుకుంటూ దుఃఖాన్ని అనుభవం చేస్తారా? శాపాన్ని తీసుకోవటం అంటే స్వయానికి కూడా దుఃఖము మరియు అశాంతిని అనుభవం చేయటం. సుఖం ఇవ్వండి మరియు సుఖం తీసుకోండి అని ఏదైతే బాప్ దాదా యొక్క శ్రీమతం ఉందో ఆ శ్రీమతం యొక్క ఉల్లంఘన జరుగుతుంది. కనుక ఇప్పుడు పిల్లలందరూ ఆశీర్వాదాలు తీసుకోవడం, ఆశీర్వాదాలు ఇవ్వడం నేర్చుకున్నారు కదా. నేర్చుకున్నారా? ప్రతిజ్ఞ మరియు దృఢత. దృఢతతో ప్రతిజ్ఞ చేయండి. సుఖం ఇవ్వాలి మరియు సుఖం తీసుకోవాలి. ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు తీసుకోవాలి. ఈ ప్రతిజ్ఞను చేసే ధైర్యం ఉందా? ఎవరికైతే మేము ఈ రోజు నుండి ఆశీర్వాదాలు ఇస్తాము మరియు తీసుకుంటామనే దృఢతాపూర్వక సంకల్పం తీసుకుంటాము అనే ధైర్యం ఉందో వారు చేతులెత్తండి. పక్కానా? పక్కాయేనా? కచ్చాగా అవ్వకండి. కచ్చాగా అయితే కచ్చా ఫలాలను పక్షులు బాగా తినేస్తాయి. దృఢత అనేది సఫలతకు తాళం చెవి. అందరి వద్ద తాళం చెవి ఉందా? తాళం చెవి భద్రంగా ఉందా? మాయ దొంగలించటం లేదు కదా. దానికి కూడా తాళం చెవిపై ప్రేమ ఉన్నది. సంకల్పాలు చేస్తూ ఉన్నప్పుడు సదా ఈ సంకల్పాన్ని ప్రత్యక్షంగా ఉంచుకోండి. గుప్తంగా కాదు, ప్రత్యక్షంగా ఉంచుకోండి. నేను చెయ్యాల్సిందే, నేను తయారవ్వాల్సిందే, జరగాల్సిందే, జరిగే ఉంది అని భావించండి. ఇలాంటి వారినే నిశ్చయ బుద్ధి విజయంతి అని అంటారు. విజయం యొక్క డ్రామా తయారయ్యే ఉంది. కేవలం రిపీటే చేయాలి. ఇది తయారు చేయబడిన డ్రామా. తయారయ్యి ఉన్నది. రిపీట్ చేసి మళ్ళీ తయారు చేయాలి. ఇది కష్టమా? అప్పుడప్పుడు కష్టం అవుతుందా? కష్టం ఎందుకు అవుతుంది? మీకు మీరే సహజాన్ని కష్టంగా చేసుకుంటారు. చిన్న పొరపాటు చేసేస్తారు. ఏ పొరపాటు చేస్తారో తెలుసా? బాప్ దాదాకు ఆ సమయంలో పిల్లలపై చాలా ప్రేమ కలుగుతుంది. ఏం ప్రేమ కలుగుతుంది? ఒకవైపేమో తండ్రి మాతో కంబైన్డ్గా ఉన్నారని అంటారు. తోడుగా ఉన్నారని కాదు, కంబైన్డ్గా ఉన్నారని అంటారు. మరి కంబైన్డ్గా ఉన్నారా? డబల్ విదేశీయులు కంబైన్డ్గా ఉన్నారా? వెనుక ఉన్నవారు కంబైన్డ్గా ఉన్నారా? గ్యాలరీలో ఉన్నవారు కంబైన్డ్గా ఉన్నారా? ఈరోజు మధుబన్ నివాసీలైన పాండవ భవనం వాళ్ళు, జ్ఞాన సరోవరం వారు, మరి ఇక్కడి వారు కూడా వేరే హాలులో వింటున్నారనే సమాచారం బాబాకు లభించింది. కాబట్టి బాప్ దాదా వారిని కూడా బాప్ దాదా కంబైన్డ్గా ఉన్నారా అని అడుగుతూ ఉన్నారు. చేతులెత్తుతున్నారు. సర్వశక్తివంతుడైన బాప్ దాదా కంబైన్డ్గా ఉన్నప్పుడు ఒంటరిగా ఎందుకు అవుతారు? ఒకవేళ మీరు బలహీనంగా ఉన్న బాప్ దాదా అయితే సర్వశక్తివంతుడు కదా, మీరు ఒంటరిగా అవుతారా? కనుకనే బలహీనంగా అయిపోతారు. కంబైన్డ్ రూపంలో ఉండండి. బాప్ దాదా పిల్లల ప్రతి సమయంలో సహయోగిగా ఉన్నారు. శ్రీబాబా పరంధామం నుండి ఎందుకు వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? పిల్లలకు సహయోగిగా అయ్యేందుకే వచ్చారు. చూడండి, బ్రహ్మ బాబా కూడా వ్యక్తం నుండి అవ్యక్తం ఎందుకయ్యారు? సాకార శరీరం కంటే అవ్యక్త రూపంలో ఎక్కువగా సహయోగం చేయగలరు. కాబట్టి బాప్ దాదా సహయోగం ఇచ్చేందుకు ఆఫర్ చేస్తూ ఉన్నప్పుడు ఒంటరిగా ఎందుకు అవుతారు? శ్రమ ఎందుకు చేస్తూ ఉన్నారు? 63 జన్మలు శ్రమ చేశారు కదా. ఆ శ్రమ యొక్క సంస్కారము ఇప్పటికీ ఆకర్షిస్తుందా? ప్రేమలో ఉండండి. ప్రేమలో లీనమై ఉండండి. ప్రేమ మిమ్మల్ని శ్రమ నుండి ముక్తులుగా చేస్తుంది. శ్రమ నుండి శ్రమ చేయడం బాగా అనిపిస్తుందా?
మీరు సహజ యోగులు. బాప్ దాదా విశేషంగా పిల్లల కోసం పరంధామం నుండి బహుమతి తీసుకొచ్చారు. ఏ బహుమతి తీసుకువచ్చారో తెలుసా? అరచేతిలో స్వర్గాన్ని తీసుకువచ్చారు. మీ చిత్రం కూడా ఉంది కదా. పిల్లల కోసం రాజ్య భాగ్యాన్ని తీసుకువచ్చారు. అందుకే పిల్లల శ్రమ బాప్ దాదాకు మంచిగా అనిపించదు. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని శ్రమ నుండి ముక్తులుగా ప్రేమలో మగ్నంగా చూడాలని కోరుకుంటున్నారు. కనుక శ్రమ లేక మాయా యొక్క యుద్ధం నుండి ముక్తంగా అయ్యే సంకల్పం ద్వారా ఈరోజు హోలీని కాలుస్తారా? కాల్చటం అంటే నామరూపాలు సమాప్తము. ఏదైనా వస్తువును కాల్చినప్పుడు నామరూపాలు సమాప్తమైపోతాయి కదా. మరి ఇలాంటి హోలీని జరుపుకుంటారా? చేతులైతే ఊపుతూ ఉన్నారు. చేతులు చూసి బాప్ దాదా సంతోషిస్తూ ఉన్నారు. కానీ అనేది ఉందా? కానీ అని అనమంటారా? వద్దా? మనస్సు యొక్క చేతిని ఊపండి. స్థూలమైన చేతిని ఊపడమైతే చాలా సులభము. చేయాల్సిందే అని మనస్సు అంగీకరించినప్పుడు అది జరిగి తీరుతుంది. కొత్త వారు చాలామంది వచ్చారు. ఎవరైతే మొదటిసారి మిలనం చేసేందుకు వచ్చారో వారు చేతులెత్తండి. డబల్ విదేశీయులు కూడా ఉన్నారు. ఎవరైతే మొదటిసారి వచ్చారో బాప్ దాదా వారికి విశేషంగా తమ భాగ్యాన్ని తయారు చేసుకునే శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. ఈ శుభాకాంక్షలను స్మృతిలో ఉంచుకోండి. ఇప్పుడు అందరికీ లాస్ట్ నుండి ఫాస్ట్గా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైనల్ ఫలితం ఇంకా ప్రకటించలేదు. కనుక లాస్ట్లో వచ్చిన వారు కూడా లాస్ట్ నుండి ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో రావచ్చు. అవకాశం ఉంది, వెళ్ళగలరు. కనుక ఆత్మనైన నేను ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ క్లాస్లో రావాల్సిందే అనే లక్ష్యాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. విఐపీస్ చాలామంది వచ్చారు. విఐపీ అనే బిరుదు ఉంది కదా. విఐపీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళు చేతులెత్తండి. భారతదేశం నుంచి 150 మంది గెస్టులు బాబా ఎదురుగా కూర్చొని ఉన్నారు. మీ ఇంటికి వచ్చినందుకు స్వాగతం, రండి. ఇప్పుడైతే పరిచయం కోసం విఐపీ అని అంటారు. కానీ ఇప్పుడు విఐపీ నుండి వివిఐపీగా అవ్వాలి. చూడండి, దేవతల చిత్రాలు మీ వివివిఐపీలు. కాబట్టి మీరు కూడా పూజ్యుల వలె అవ్వాలి. బాప్ దాదా పిల్లల్ని చూసి సంతోషిస్తూ ఉన్నారు. కూర్చొని అలసిపోయి ఉంటారు కదా, కొంచెం లేచి నిలబడండి. వర్తమాన సమయంలో బాప్ దాదా 2 విషయాలపైన మాటికి అటెన్షన్ ఇప్పిస్తారు. ఒకటి స్టాప్ అంటే బిందువు పెట్టండి. 2 స్టాక్ జమ చేసుకోండి. ఈ 2 అవసరము. విశేషంగా 3 ఖజానాలను జమ చేసుకోండి. మీ పురుషార్థం యొక్క ప్రాలబ్ధము అంటే ప్రత్యక్ష ఫలము, దీనిని జమ చేసుకోండి. సదా సంతుష్టంగా ఉండాలి, సంతుష్టంగా చేయాలి. కేవలం స్వయం ఉండడమే కాదు, ఇతరులను కూడా చేయాలి. దాని ఫలస్వరూపం ఆశీర్వాదాలను జమ చేసుకోండి. అప్పుడప్పుడు కొంతమంది పిల్లల ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకుంటారు. కానీ నడుస్తూ ఏవైనా చిన్న పెద్ద విషయాలలో కన్ఫ్యూజ్ అయిపోయి ధైర్యహీనంగా అయిపోయి జమ అయిన ఖజానాలను అడ్డుగీత గీసుకుంటారు. ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అయి ఉండాలి. దానికి విధి సంతుష్టంగా ఉండాలి, సంతుష్టంగా చేయాలి. సేవ ద్వారా సేవ యొక్క ఫలాన్ని లేక ఖజానాను జమ చేయాలి. అంతేకాక సేవలో కూడా విశేషంగా నిమిత్త భావము, నిర్మాణ భావము, నిర్మలవాణి ఉండాలి. బేహద్దు సేవ చేయాలి. సేవ నాది కాదు, బాబాది. బాబా చేయించేవారిగా నాతో చేయిస్తూ ఉన్నారు. ఇదే బేహద్దు సేవ. ఈ 3 ఖాతాలు జమ ఉన్నాయా చెక్ చేసుకోండి. నాది అనేది తెలియని వారిగా ఉండాలి. ఇచ్ఛా మాత్రం అవిద్యగా ఉండాలి. ఈ సంవత్సరంలో ఏం చేయాలి ఆలోచిస్తారు కదా. సీజన్ పూర్తి కావస్తుంది. ఇప్పుడిక 6 నెలలు ఏం చేయాలి అని అనుకుంటారు. మొదటిది ఖాతాలను జమ చేసుకోవాలి. ఎక్కడైనా మూలలో కూడా హద్ది కోరిక అయితే లేదు కదా.
నేను మరియు నాది అనే భావన లేదు కదా, తీసుకునే వారిగా అయితే లేను కదా అని బాగా మంచి రీతిగా చెక్ చేసుకోండి. విధాతగా అవ్వండి, లేవతాగా అవ్వద్దు. పేరు, ప్రతిష్ట, గౌరవము దేనిని తీసుకునేవారిగా అవ్వకండి, దాతా విధాత అవ్వండి. ఇప్పుడు దుఃఖము చాలా చాలా పెరుగుతూ ఉంటుంది. మాస్టర్ సూర్యులుగా అయ్యి అనుభూతి కిరణాలను వ్యాపింపచేయండి. సూర్యుడు ఒకే సమయంలో చాలా ప్రాప్తులను కలిగిస్తాడు. ఒక ప్రాప్తిని కాదు, కేవలం ప్రకాశాన్ని మాత్రమే ఇవ్వడు, శక్తిని ఇస్తాడు, అనేక ప్రాప్తులను చేయిస్తాడు. అదేవిధంగా మీ అందరూ కూడా 6 మాసాలలో జ్ఞాన సూర్యులుగా అయ్యి సుఖము, సంతోషము, శాంతి, సహయోగము కిరణాలను వ్యాపింపచేయండి, అనుభూతి చేయించండి. మీ ముఖాన్ని చూస్తూనే దుఃఖపు అలలు ఉన్నవారు తక్కువలో తక్కువ చిరునవ్వు చిందించాలి. మీ దృష్టి ద్వారా ధైర్యం రావాలి. కాబట్టి అటెన్షన్ ఇవ్వండి. విధాతగా అవ్వాలి, తపస్విగా అవ్వాలి. మీ తపస్సు యొక్క జ్వాల ఏదో ఒక అనుభూతి చేయించే విధంగా ఉండాలి. కేవలం మీ వాచాను వినిపించకండి, అనుభూతి చేయించండి. అనుభూతి అనేది అమరంగా ఉంటుంది. మాటలైతే కేవలం కొంత సమయం మంచిగా అనిపిస్తాయి, సదా గుర్తుండవు. కనుక అనుభవం యొక్క అథారిటీగా అయ్యి అనుభవం చేయించండి. మీ సంబంధ సంపర్కంలోకి ఎవరైతే వస్తారో వారికి ధైర్యము, ఉమంగ ఉత్సాహాలు మీ యొక్క సహయోగము ద్వారా, బాబా యొక్క సంబంధం ద్వారా ఇప్పించండి. ఎక్కువ శ్రమ చేయకండి, శ్రమించకండి, ఇతరులను శ్రమించనివ్వకండి. మీరు నిమిత్తలు కదా. ఉమంగ ఉత్సాహాలతో కూడిన ఎలాంటి వైబ్రేషన్లను తయారు చేయాలంటే గంభీరంగా ఉండేవారు కూడా ఉమంగ ఉత్సాహాలలోకి వచ్చేయాలి. సంతోషంలో మనస్సు నాట్యం చేయాలి. ఏం చేయాలో విన్నారా? రిజల్ట్ చూస్తాము. ఏ స్థానం ఎంతమంది ఆత్మలను దృఢంగా తయారు చేస్తుంది, ఎంతమంది స్వయం దృఢంగా అయ్యారు, ఎంతమంది ఆత్మలను దృఢంగా చేశారు, ఈ రిజల్ట్ చూస్తారు. ఏ పొరపాటు చేయలేదు, అసత్యం చెప్పలేదు, వికర్మ చేయలేదు. ఇదేమో సాధారణ లెక్కాచారము. అయితే ఎంతమంది ఆత్మలు ఉమంగఛాలలోకి వచ్చారు, అనుభూతి చేయించారు, దృఢత అనే తాళం చెవిని ఇచ్చారు అనేదే చూస్తారు. సరేనా? చేయాల్సిందే కదా. బాప్ దాదా కూడా చేస్తారా అని ఎందుకనాలి? అలా అనము, చెయ్యాల్సిందే. మీరు చేయకుంటే ఇంకెవరు చేస్తారు? వెనక వచ్చేవాళ్ళు చేస్తారా? మీరు కల్పకల్పము బాబా ద్వారా అధికారులుగా అయ్యారు. ఇప్పుడు కూడా మీరే అయ్యారు. ప్రతి కల్పము మీరే అవుతారు. ఇలాంటి దృఢతాపూర్వకమైన పిల్లల సంఘటనను బాప్ దాదా చూడాల్సిందే. సరేనా? చేతులెత్తాల్సింది అవ్వాల్సిందే. మనస్సు యొక్క చేతిని ఎత్తండి, దృఢ నిశ్చయమనే చేతిని ఎత్తండి. ఇందులో అందరూ పాస్ అయ్యారు. దాదీలతో బాబా మాట్లాడుతూ ఉన్నారు. దాదీలైతే గురువు భాయిలు కదా, కనుక జతలో కూర్చోండి. సోదరులు జతలో కూర్చుంటారు కదా, మంచిది. బాప్ దాదా ప్రతిరోజు స్నేహం అనే మాలిష్ చేస్తారు. మీరు నిమిత్తులు కదా, ఈ మాలిష్ నడిపిస్తోంది. మీ అందరి ఉదాహరణ చూసి అందరికీ ధైర్యం వస్తుంది. నిమిత్త దాదీల సమానం సేవలో నిమిత్త భావంలో ముందుకు వెళ్ళాలని భావిస్తారు. చేయించేవారు చేయిస్తూ ఉన్నారు, నడిపించేవారు నడిపిస్తూ ఉన్నారు. మీకు ఏదైతే పక్కా నిశ్చయం ఉందో ఈ నిమిత్త భావమే సేవ చేయిస్తూ ఉంది. నేను అనే భావన ఉందా? కొద్దిగానైనా నేను అనే భావన వస్తుందా? మంచిది. పూర్తి విశ్వం ఎదురుగా మీరు నిమిత్త ఉదాహరణ కదా. కాబట్టి బాప్ దాదా కూడా సదా విశేషమైన ప్రేమ మరియు ఆశీర్వాదాలను ఇస్తూనే ఉంటారు. చాలామంది రావడం కూడా మంచిదే కదా. చివరి టర్న్ వేగంగా గడిచిపోతుంది. అచ్చా, నలువైపులా ఉన్న హృదయ సింహాసనాధికారి పిల్లలు దూరంగా కూర్చొని కూడా పరమాత్మ ప్రేమను అనుభవం చేసే పిల్లలకు సదా హోలీ అంటే
పవిత్రత పునాది దృఢంగా చేసుకునేవారు. స్వప్న మాత్రంలో కూడా అపవిత్రత యొక్క అంశ మాత్రంతో కూడా దూరంగా ఉండే మహావీరులు, మహావీరనీలైన పిల్లలకి సదా ప్రతి సమయము అన్ని జమా ఖాతాలను జమ చేసుకున్న సంపన్న పిల్లలకు సదా సంతుష్టమనులుగా అయ్యి సంతుష్టంగా ఉంటూ మరియు ఇతరులను సంతుష్టంగా చేసే తండ్రి సమానమైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: జ్ఞానస్వరూప స్థితి ద్వారా పరిస్థితుల్ని దాటుకొని అంగద సమానంగా అచల్ అడోల్ భవ. రావణ రాజ్యంలో ఏ పరిస్థితి కానీ వ్యక్తి కానీ కొద్దిగా కూడా సంకల్ప రూపంలో కూడా కదిలించరాదు. ఈ విధంగా అచల్ అడోల్ భవ యొక్క వరదానీయులుగా అవ్వండి. ఎందుకంటే ఏ విఘ్నమైనా కింద పడేసేందుకు రాదు, శక్తిశాలిగా దృఢంగా చేసేందుకు వస్తుంది. జ్ఞానస్వరూపులు ఎప్పుడూ పేపర్ని చూసి తికమక పడరు. మాయ ఏ రూపంలో అయినా రావచ్చు, కానీ మీరు యోగాగ్ని వెలిగించి ఉంచుకోండి. జ్ఞానస్వరూప స్థితిలో ఉన్నట్లయితే అన్ని విఘ్నాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. అంతేకాకుండా మీరు అచల్ అడోల్ స్థితిలో స్థితమైపోతారు. స్లోగన్: శుద్ధ సంకల్పాల ఖజానా జమా ఉంటే వ్యర్థ సంకల్పాలలో సమయం వ్యర్థం కాదు. అచ్చా. ఓం శాంతి. అవ్యక్త సూచన: ఆత్మీక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేసుకోవాలి. పవిత్రత పర్సనాలిటీ ఆధారంపైనే బ్రహ్మబాబా ఆది దేవునిగా మొదటి రాకుమారునిగా అయ్యారు. అలా మీరు కూడా బాబాని అనుసరించి మొదటి నెంబర్ పర్సనాలిటీ యొక్క లిస్టులోకి వచ్చేయండి. ఎందుకంటే బ్రాహ్మణ జన్మ యొక్క సంస్కారమే పవిత్రత. మీ శ్రేష్టత లేక మహానతయే పవిత్రత. ఓం శాంతి. ज्ञान सूर्य बाबा जैसा है बनना, सुख शांति की किरणें सभी को देना, दुख की लहर दूर करके हमको खुशी की लहर फैलाना है। वाणी से नहीं अनुभूति से दुखियों के सब दुख दूर करना है। हिम्मत देकर सहयोग से उनको भी खुशी में लाना है। पवित्रता को हम अपनाए अभी, यही है सुख शांति की जननी, प्राप्तियों की यही आधार बनी। परमात्म रंग में रंग कर ही ये रंग सभी को लगाना है। वाणी से नहीं अनुभूति से दुखियों के सब दुख दूर करना है। हिम्मत देकर सहयोग से उनको भी खुशी में लाना है। सुख दो सुख लो यही बात
दुआएं है, किसी की बद्दुआ दिल में रखना ही नहीं, व्यर्थ के जाल में कभी फंसना ही नहीं। शुभ भावना कामना से सभी से मंगल मिलन ही मनाना है। वाणी से नहीं अनुभूति से दुखियों के सब दुख दूर करना है। हिम्मत देकर सहयोग से उनको भी खुशी में लाना है। सर्वशक्तिवान बाबा का साथ मिला, मोहब्बत में उनके ही मन मगन हो चला। हर मुश्किल मोहब्बत में आसान हो गई, निश्चय बुद्धि से बनना है विजयी। तपस्या की ज्वाला जलाकर अनुभव सभी को कराना है। वाणी से नहीं अनुभूति से दुखियों के सब दुख दूर करना है। हिम्मत देकर सहयोग से उनको भी खुशी में लाना है। ज्ञान सूर्य बाबा जैसा है बनना, सुख शांति की किरणें सभी को देना। दुख की लहर दूर करके हमको खुशी की लहर फैलाना है। वाणी से नहीं अनुभूति से दुखियों के सब दुख दूर करना है। हिम्मत देकर सहयोग से उनको भी खुशी